నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ సహకారంతో నారాయణ నేత్రజ్యోతి ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ఆపరేషన్లు చేయించుకొని శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్న రోగులతో మంత్రి నారాయణ అమరావతి నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కంటి శస్త్రచికిత్స అయిన తర్వాత కంటి చూపు ఎలా ఉంది, హాస్పిటల్ సౌకర్యాలు బాగున్నాయా, వైద్యుల పర్యవేక్షణ ఎలా ఉంది, అంతా బాగేనా అంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావుపల్లి మాట్లాడుతూ గత ఆదివారం నారాయణ విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించిన నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమం ద్వారా నగరంలోని నిరుపేదలు నివసించే ప్రాంతాలలో కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు. హాస్పిటల్కు రాలేని వారి ఇంటి వద్దకే డాక్టర్లు బృందం వెళ్లి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం, ఆపరేషన్ అవసరమైన వారిని హాస్పిటల్కు తీసుకొచ్చి మరీ ఉచితంగా ఆపరేషన్ చేయడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు 600 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించామని, అందులో కంటి అద్దాలు అవసరమైన 300 మందికి ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరిగిందని, అలాగే ఆపరేషన్ అవసరమైన వారు 100 మందిని గుర్తించడం జరిగిందని, అందులో ఇప్పటికే 15 మందికి ఆపరేషన్లు చేసి ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నామని తెలియజేశారు. అనంతరం నారాయణ హాస్పిటల్ కంటి విభాగం వైద్యులు డాక్టర్ ఆర్ సుధా మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆదేశాలతో నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమంలో చెంచమ్మ అనే వృద్ధురాలి ఇంటి వద్దకే వెళ్లి పరీక్షించడం జరిగిందని, ఆమెకు ఎడమ కన్ను పూర్తిగా కనిపించదని, కుడి కంటి శుక్లం కూడా చాలా ముదిరిపోయి ఉందని, ఆపరేషన్తో చూపు వచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పడంతో అందుకు ఆమె అంగీకరించి హాస్పిటల్కు రావడం జరిగిందని, ఆపరేషన్ అనంతరం 3 నుంచి 4 మీటర్ల వరకు చూడగలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి విభాగం వైద్యులు, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూది దగ్గరుండి మేడం చూపించింది సార్. ఇప్పుడు మేడము మీరు ఎప్పుడు వస్తారు సారు? మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల మీరే నాకు దేవుళ్ళు సారు. మీరే నాకు దేవుళ్ళు. నాకు చూపునిచ్చారు. చీకట్లో ఉన్నాను సారు. నేను చీకట్లో ఉన్నాను సార్. సార్ మీరు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. మీరు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. కనిపిస్తారంటే వచ్చినాక కలుస్తా అన్నారు. చూడాలని ఉంది సార్. నేను కార్యక్రమం చూసిన నిన్ను చూడాలని ఉంది సార్. నాకు నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నారాయణ నేత్రజ్యోతి ప్రోగ్రాం గురించి ఇక్కడ ఉన్నాము. ఒకటి, గత వారం రోజులుగా అంటే లాస్ట్ సండే మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మన నారాయణ సార్, నారాయణ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్, ఆయన మానస పుత్రికలాగా ఒక నారాయణ నేత్రజ్యోతి అనే పథకాన్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నెల్లూరు టౌన్లో ఎవరైతే ఈ ఎల్డర్లీ ఏజ్ పీపుల్ ఉంటారో, ఎవరికైతే కంటి చూపు తక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ ఇంటి వద్దకే వెళ్ళి మన నారాయణ హాస్పిటల్ వైద్య బృందం ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళందరికీ టెస్టులు చేసి డోర్ టు డోర్ ఇట్లా ఐ చెకప్ చేసి అవసరమైన వాళ్ళకి కంటి అద్దాలు ఫ్రీగా ఇవ్వడం, ఎవరికైతే ఈ కంటి శుక్లాల ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళందరినీ ఇక్కడ నారాయణ హాస్పిటల్కి ఇక్కడే మనం ఒక వ్యాన్లో వాళ్ళని ఇక్కడ తీసుకుని వచ్చి జాగ్రత్తగా ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర కూడా దిగబెట్టేటువంటి ప్రోగ్రామ్ అండి ఇది. సో ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 days అవుతుంది. ఇప్పటి వరకు మనం దగ్గర ఒక 600 మంది పేషెంట్స్ని స్క్రీన్ చేయడం జరిగింది నిన్నటి వరకు. దీంట్లో ఒక 350 మంది వరకు స్పెక్ట్స్ అవసరం వచ్చింది. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా స్పెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళల్లో ఒక 100 మంది దగ్గర ఒక 100 మందికి కంటి శుక్లాల ఆపరేషన్కి అవసరం ఉంది. వాళ్ళని కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 మందికి సర్జరీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా వాళ్ళు వీళ్ళని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏరియాకి వెళ్ళి వాళ్ళందరినీ మనం గ్యాదర్ చేసి వెహికల్లో ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళకి సర్జరీస్ చేసి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక నిరంతరంగా జరిగే ప్రోగ్రాము. దీన్ని ఒక 1 year పాటు లేదంటే మొత్తం పాపులేషన్ అంతా కవర్ అయ్యి మొత్తం డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి స్క్రీనింగ్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయమని చెప్పి నారాయణ సార్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మాకు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం నారాయణ సార్ మొత్తం మన కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారో వాళ్ళందరికీ కంటి చూపు ఒక ప్రాబ్లం అనేది ఎవరికి ఉండకూడదు. ట్రీటబుల్ కాజ్ ఏదైతే ఉందో అదంతా మనం ట్రీట్ చేసి వాళ్ళకి వీలైనంత ఎక్కువ మందికి కంటి చూపును ప్రసాదించాలనేటువంటి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని స్క్రీనింగ్ క్యాంప్కి వచ్చి స్క్రీనింగ్ చేయించుకొని వీలైతే అవసరమైతే అద్దాలు లేదంటే ఆపరేషన్ చేయించుకోవాలని కోరుతున్నాను.
డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. దాదాపు ఒక 20 days బ్యాక్ నాకు నారాయణ సార్ ఫోన్ చేసి చెప్పున్నారు. పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు చెంచమ్మ అనే పేషెంట్ బోత్ ఐస్ కనిపించట్లేదు, 2 కళ్ళు అండ్ వీల్ చైర్ పేషెంట్, మీరు ఇంటికి వెళ్ళి ఆమెను చెక్ చేసి ఆమెకి ఏం చేయగలమో చేయాలని చెప్పి సార్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను నెక్స్ట్ డేనే సండే వెళ్ళేసి ఆ పేషెంట్ని ఇంటి దగ్గరే చూశానండి. అయితే ఆమెకి లెఫ్ట్ ఐ మాత్రం బ్లైండ్ అండి, టోటల్గా ఏం కనపడదు. రైట్ ఐ మాత్రం శుక్లం ఉంది, అది కూడా చాలా ముదిరిపోయి జస్ట్ చెయ్యి తప్ప ఏమీ కనపడే స్టేజ్లో ఉంది. అప్పుడు మేము ఆమెకి చెప్పాము, ఇక్కడికి వచ్చినట్లు హాస్పిటల్కి వచ్చినట్లయితే మేము పరీక్షలు చేసి అవకాశం ఉన్నంత వరకు చూపొచ్చు, అవకాశం ఉన్నంత వరకు మేము సర్జరీ చేసి మీకు హెల్ప్ చేయగలమని. అట్లాగే పేషెంట్ కూడా మా మీద నమ్మకం దగ్గరకు వచ్చి రావడం జరిగింది. ఆమెకు అన్ని పరీక్షలు చేశాము. పరీక్షలు చేసిన తర్వాత మేము కూడా కంటి శుక్లం ఆపరేషన్ చేశాము. చేసి ఇప్పుడు 3 days అయిందండి. 3 days అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఆమెకి కన్ను ఏమి కనపడకుండా ఉండింది. ఇప్పుడు అట్లీస్ట్ ఆమె 3-4 meters వరకు చూడగలుగుతూ ఉంది. అండ్ ఇంకొంచెం బెటర్గా కూడా వచ్చే అవకాశం కూడా ఉందండి. అండ్ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ నారాయణ నేత్ర జ్యోతిలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ బిలౌడ్ చైర్మన్ సార్, డాక్టర్ నారాయణ సార్. ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.